హాయ్ గైస్, నేను మీ రాజు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నంద్యాల జిల్లా డోన్లో ఉన్నాం. అయితే ఇక్కడ రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది. ఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గన్న, కూటమి నుంచి కోట్ల గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ డోన్ గడ్డపై జెండా పార్టీ ఎవరు అనేది ప్రజలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు ఎల్లస్వామి అన్న. డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచొచ్చా? డోన్ ఎమ్మెల్యేగానా ఇప్పుడు అయితే వైఎస్ఆర్ రావచ్చునా? వైఎస్ఆర్ రావచ్చు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు చూసి మేమే వస్తాము అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి ఏం మామూలుగా అనుకుంటుంటారన్న, ఒకరు కోరమనాల్సిందే. బుగ్గన్న సార్ బాగా చేసినాడు అన్న. ఇక్కడ వాళ్ళు చూసి ఏం లేదంటారు. అభివృద్ధి ఏం బంగారం చేసినాడు. రోడ్లు గీడ్లు ఎక్కడ నుండి చేసినారు. అంటే ఇద్దరు ఎవరు రావచ్చు అంటే ఒకటంలో ఈ తూరు అయితే బుగ్గనే వస్తాడు సార్. పైన రాష్ట్రంలో జగన్ డోన్ ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు అంటారు? సూర్యప్రకాష్ రావచ్చు. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు అభివృద్ధి చేసినాము మేమే వస్తామని అంటారు కదా. ఏం అభివృద్ధి చేసినాడు? శ్మశానంలో కట్టినాడు హాస్పిటల్. అవి ఏంది అండర్గ్రౌండ్లే ఏం చేసినాడు? ఏం రోడ్డు ఒకటి చేసినాడు. ఏం చేసినాడు అంటే ప్రజలకు ఉపయోగపడేదే కదా, మేమే గెలుస్తాం. అవును సార్, ప్రజలకు అందరూ లాస్ట్ పెట్టి ఎట్లా అవుతుంది? ఎవడో చేస్తే ఎక్కడో దానికి ఎట్లా అవుతుందని చెప్పండి. చెప్పు. ప్రజలని ఊరం నుండి ఉండేది ఇక్కడ ఉండాలా? ఎక్కడో పెట్టి ఎక్కడో చేస్తే ఎట్లా? బీదోడు ఉంటాడు, షౌకారు కార్లో పోతాడు. బీదోడు చెప్పండి దానికి సమాధానం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు వస్తాడు, గ్యారెంటీ షూర్. అంటే ఇప్పుడు పథకాలు ఇచ్చాడు కదా జగన్. ఆ పథకాలు ఏం పని, ఎవరికి పథకాలు పనిచేస్తాయి? ఎవరికో పిల్లలకి, బీదోళ్ళకి, కార్మికులకి ఏం పని చేసినాడో చెప్పు. డబ్బున్న వాళ్ళకి పని చేస్తాడు, డబ్బు లేని వానికి ఏమి ఇచ్చినాడు? అది కష్టజీవులకు ఏం ఉద్యోగాలు ఏమో. నా కొడుకు ఎంఎస్సీ బీడీ చేసినాడు, ఫుట్పాత్ మీద పడిపోయినాడు. ఏమని చెప్పండి మరి, ఆలోచించండి. నా పేరు శ్రీరాములు. డోన్కి ఎమ్మెల్యే ఎవరు వస్తాను అనుకుంటారు? డోన్కి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారే వస్తాడనేటువంటి మా ఆలోచన కూడా ఉంది. వాళ్ళు వచ్చేసి అపోజిషన్ వాళ్ళు వచ్చేసి మేము వస్తామంటారు. వాళ్ళకు ఉండొచ్చు, ఆ ఆలోచన ఉండొచ్చు. కానీ ఓటింగ్ శాతం అనేది పెరిగిన దాన్ని బట్టి వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళు మేము వస్తాం అనే రకంగా ఉంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమి అభివృద్ధి జరిగింది అనేది, ఇప్పుడు ఏమి అభివృద్ధి జరిగింది అనేది పాతవి కూడా ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు బేతంచెర్ల డోన్ రోడ్డు మేము పేపర్ తోలేటప్పుడు రోజులు 4 సంవత్సరాలు ఆ రోడ్లో చాలా ఇబ్బంది పడినాం. ఈరోజు 4 సంవత్సరాలు ఊరికే మెటల్ తోలి పెట్టినారు, దాన్ని రోడ్డు కంప్లీట్ చేయలే. ఎక్కడ బ్రిడ్జీలు అక్కడే. ఇప్పుడు ఈరోజు బుగ్గనారాయణ రెడ్డి గారు బ్రిడ్జెస్ మొత్తం అన్నీ తయారు చేసి ఎక్కడ వంకలకు వాగులకు ఇబ్బంది లేకుండా మొత్తం రోడ్ అంతా మొత్తం డబుల్ రోడ్ చేసేసి డెవలప్మెంట్ చేస్తాం. తర్వాత ఇక్కడ మార్కెట్ వర్షం వస్తే రోజులు ఆ మురికి నీళ్ళలో తిరిగిలాడి కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం. తర్వాత హాస్పిటల్ ఈరోజు ఎంత డెవలప్మెంట్, ఎంత మంచి వాతావరణంలో అక్కడ హాస్పిటల్ ఏర్పాటైంది. తర్వాత గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూలు. రాష్ట్రంలో ఎవరు వస్తారనుకుంటున్నాం? మాకైతే జగనే వస్తాడనుకుంటున్నాం. శ్రీనివాసులు. ఇప్పుడు డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచొచ్చు అంటాం? డోన్ ఎమ్మెల్యే అంటే బుగారెడ్డి. అంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు చూసి అంత లేదు, మేమే లేదు. మనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు మనకి డోన్లు ఏదన్నా కానీ వర్క్ ఏం చేయలే. రోడ్ల విషయంలో కానీ, మార్కెట్ విషయంలో కానీ, ఒక దాంట్లో కానీ ఏం చేసాడు వాళ్ళు. మాకు రోడ్ల విజయభాస్కర్ కూడా చేసాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటారంటే అవన్నీ ఎవరికి ఉపయోగపడేవి ఉన్నాయి, ఎవరికి ఉపయోగపడట్లేదు కదా అవి అని అంటారు. పోయే రైతుకు కూడా, రైతులకి ఏం చేసలేదు. బుగారెడ్డి రైతుకి ఏం చేయలేదు. ఎంత తిన్నా మాకు తెలియదు. ఇప్పుడు డోన్లో ఎమ్మెల్యే ఎవరు గెలిచవచ్చు? బుగారెడ్డి గెలుస్తాడు. రాష్ట్రంలో పైన కూడా రావచ్చు అనుకున్నాను నేనైతే. అప్పుడు నేను ఎంత ఏది రావచ్చు అంటున్నాను? తెలుగుదేశం వస్తా అన్నారు, కాకపోతే రాదు అది. అన్న మీ పేరన్నా? మోహన్ అన్న నా పేరు. అన్న నెక్స్ట్ డోన్ ఎమ్మెల్యే ఎవరు వస్తారన్న? మేబీ ఇంత ముందుకైతే రాజారెడ్డి అనుకుంటుండేమన్నా. ఇప్పుడు కోట్ల వాళ్ళు వచ్చినప్పటి నుంచి 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్న. అప్పుడు చదువుకున్న వాళ్ళు, అట్లా ఆలోచన ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం అయితే కోట్ల వాళ్ళకి వేయచ్చు. కోట్ల వాళ్ళకి మెజారిటీ ఇప్పుడుది కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళు కూడా అందుకే 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. రాష్ట్రంలో ఎవరు రాబోతున్నారు? రాష్ట్రంలో అయితే కూటమి ముందస్తుండొచ్చు అని నాదొక్కడిదే కాదు, రాష్ట్ర జనాలకు అందరికీ అదే ఒపీనియన్ ఉంది. అన్న మీ పేరు? రామాంజనేయులు. అన్న డోన్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తారనుకుంటున్నారు? బుగ్గన రాజారెడ్డి వస్తాడు. అంటే అన్న ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు వచ్చేసి ఏం చేయలేడు, మేమే గెలుస్తామనే ఆలోచనతో ఉన్నారు. మీరు ఏమంటారు? అంతా లేదన్న, ఆయన చేసిన పనులకి ఎవరు చేసలేరు. గతంలో కూడా చేసలేరు, ఇప్పుడు చేసలేరు. ఆయననే వస్తాడు. అన్న మీ పేరన్నా? నా పేరు రంగన్న. డోన్ ఎమ్మెల్యేగా ఎవరు రాబోతున్నారు? జే సూర్యప్రకాష్ రెడ్డి. గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ పనులు చేసినారు. బుగ్గనే కొత్తగా వచ్చినాడు. అంటే కనిపిస్తున్నాయి కదా వాళ్ళు చేసినవి. అభివృద్ధి అంటే వాళ్ళు కూడా చేసినారు. అభివృద్ధి అనేది దినచర్య. అభివృద్ధి అనేది మామూలు దినచర్య. ఇప్పుడు మనం చిన్నప్పుడు పెరుగుతూనే ఉంటాం కదా, అదేవిధంగా దినచర్య మీద అభివృద్ధి జరిగి ఉంటుంది.
అంతేగాని ఇక్కడనే హాస్పిటల్ తీసిపోయి అక్కడ కట్టినాడు, ఇక్కడున్న మున్సిపాలిటీ తీసిపోయి ఇక్కడ కట్టినాడు. అంటే కొత్త మున్సిపాలిటీ ఏం కాదు అది, కొత్త హాస్పిటల్ ఏం కాదు అది. కానీ అభివృద్ధి దినచర్య అది అట్లా అట్లా డెవలప్ జరిగింది తప్ప కొత్తదనం ఏం కాదు. జ్యూస్ ఫ్యాక్టరీస్ తెచ్చి ఫ్యాక్టరీస్ పెట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి చేసినదేం కాదు. ఇక్కడ పథకాలు ఇస్తున్నాడు కదా, మేమే గెలుస్తామని ఆలోచనతో ఉన్నారు కదా అవతల, దానికి సమాధానం ఏ విధంగా చెప్పగలుగుతారు? వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పథకాల కంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకంటే మిన్నగా ఉన్నాయి. సూపర్ 6 పథకం చాలా ఆనందదాయకంగా ఉంది జనానికి. రాష్ట్రంలో ఎవరు వస్తారంటారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడే. మీ పేరన్నా? శేషిరెడ్డి. ఇప్పుడు డోన్కి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటారు? డోన్కి నెక్స్ట్ ఎమ్మెల్యే బుగ్గా రాజేంద్ర రెడ్డి. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు వచ్చేసి మేమే వస్తాము అని అంటారు. వాళ్ళు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి జనాలు కూడా కళ్ళు కట్టినట్లు చూపిస్తున్నాడు. ఆయన చేసినాడు కాబట్టి ఆయన చేస్తాడు. అంటే ఇంకోటి ఓటింగ్ శాతం మేము వచ్చేందుకు ఎక్కువ పడింది ఈ తూరి, మా కోసమే ఓటింగ్ వేసినారని కానీ అంటున్నారు. దానికి సమాధానం? అనుకోవచ్చు, దానికి తప్పు లేదు. పోలింగ్ అయితే బాగా 80% జరిగింది. ఎప్పుడు కూడా ఇంతవరకు డోన్లో పోలింగ్ జరిగిండేదంటే ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పటికీ బుగ్గన ఉన్నప్పటికీ తేడా ఏమన్నా? అప్పటికి వాళ్ళు 40 ఏళ్ళు చేసిన అభివృద్ధి పని అనేది ఎక్కడ కానరాలే. ఇప్పుడు అభివృద్ధి పని అనేది కళ్ళకు కట్టినట్లు చూపించినాడు రాజారెడ్డి సార్. ఒక రోడ్లు అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, మున్సిపల్ ఆఫీస్ అయితేనేమి, ఎర్రకోట అయితేనేమి, టౌన్కి చేసినాడు. పల్లెలకి రైతులు ఏమంటారంటే మాకేం చేయలేదు అని అంటారు రైతులు. పల్లెలకు కూడా చేసినాడు. కేవలం కరువ మండలం చేయలేదనే ఫీలింగ్ తప్ప జనాలకి అది కూడా ఏ మండలం కాలే. ఇది అంటున్నారు బేంచర్ల మండలం అయింది సార్ చేపించుకున్నాడని, అది కూడా కాలేదు. శ్రీగిరి మండలం అన్నీ అయినాయి, ఇక్కడ కాలేదు. రాష్ట్రంలో ఎవరు వస్తారంటారు? రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారు. పేరేనా? నా పేరు చిన్నపిల్లికొండ లింగనేం రెడ్డి. అలా డోన్ ఎమ్మెల్యేగా ఎవరు రాబోతున్నారంటారు? సూర్యప్రకాష్ రెడ్డి. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు మేము పనులు చేసినాము, మేము డోన్ రూపురేఖలు మార్చినాము అని అంటున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు? చేసినారు, చేయలేదని లేదు, వాళ్ళు కూడా చేసినారు. పూర్వం నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే స్థానికంగా ఉన్నారు. ఆమె సుజాతమ్మ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉంది ఇక్కడ, ఆమె కూడా పనులు చేసినారు. అంటే ఇక్కడ ఉండలేదు, లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో వచ్చినారు, తెలుసుకోగలగా ఉండరు అని అంటారు. ఆల్రెడీ ఇక్కడ ఇండ్లు కొన్నారు, ఇప్పుడు ఆల్రెడీ కొని పెట్టినారు. ఇక్కడ స్థానికంగానే ఉంటారు వాళ్ళు. ఇలా దగ్గరే కదా, దూరమేం కాదు. వాళ్ళు కాలంలో ఉంటారు. ఇంకోటి లద్దగిరి అంటే గుర్తొచ్చింది, లద్దగిరిగా రోడ్లు వేసుకోవాలని వాళ్ళు ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తారని అది ముమ్మాటికి వస్తున్న మాటలు. దానికి సమాధానం? ఆయన ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఏమంటే రాష్ట్రపతి చూడాలి కాబట్టి ఆయన సొంతం చేసుకుంటారంటారు ఉద్దేశంతో దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారంతే. రాష్ట్రం ఎవరు వస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారే. అన్న మీ పేరన్నా? నా పేరు చంద్రమోహన్ గౌడన. అన్న డోన్ ఎమ్మెల్యేగా ఎవరు రాబోతున్నారు? డోన్ ఎమ్మెల్యేగా బుగ్గన రాజనాథ్ రెడ్డి. మరి సంక్షేమ పథకాలు కానీ, డోన్ అభివృద్ధి కానీ, మార్కెట్లు కానీ, 100 పడకల ఆసుపత్రి కానీ, డోన్కి గత 40 ఏళ్ళుగా పరిపాలన చేసినటువంటి కేఈ వాళ్ళు అయితేనేమి, మరి ఇదే కోట్ల వాళ్ళు అప్పుడు కూడా చేసినారు. కానీ ఈ విధంగా ఎప్పుడు ఎవరు చేయని విధంగా బుగ్గన రాజనాథ్ రెడ్డి చేశారు. అయినప్పటికీ అపోజిషన్ వాళ్ళు మేమే గెలుస్తాము, వాళ్ళు భ్రమలో పడిపోయారు. కానీ వచ్చినందుకే ఓటింగ్ శాతం పెరిగిందని అంటారు. దానికి కానీ వాళ్ళు వచ్చినందుకని వాళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ బుగ్గన సార్ చేసినది, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధికి చూసి ఈరోజు జనం బ్రహ్మరథం పట్టి ఓట్లు వేసినారు తప్ప వాళ్ళు మేము చెప్పిన మేనిఫెస్టో కోసం అని కాదు, ఇంకోటని కాదు. బుగ్గన చేసిన కార్యక్రమాలకి ఎన్నో చేశాడు. డోన్కి 40 ఏళ్ళు వెనకబడిన ప్రాంతం ఇది కాబట్టి ఈరోజు డోన్ సస్యశ్యామలుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి బుగ్గన రాజనాథ్ రెడ్డి. నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు శివన. డోన్ ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు అంటారు? ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే రాజారెడ్డి అయితే అభివృద్ధి చేసినాడు, కానీ అది పల్లెలకి అంటూ అభివృద్ధి ఏమీ లేదు. టౌన్లో గవర్నమెంట్ బిల్డింగ్లు, రోడ్లు అయితే వేసినాడు, కానీ ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వల్ల ఇంకా రాజారెడ్డి ఓడిపోవడానికి కొంచెం ఛాన్స్ ఉన్నట్టుంది. ఉచిత పథకాలు నోటిచ్చారు కదన్నా, వ్యతిరేకత ఏ విధంగా అంటారు? ఉచిత పథకాలంటే ఇప్పుడు జనాలకు కూడా అవేర్నెస్ వచ్చింది. ఎట్లా అంటే 10 రూపాయలు ఇస్తున్నాడు, 90 రూపాయలు తీసుకుంటున్నాడు అని చెప్పి జనాలకు ఉచిత పథకాలు అయితే ఇస్తున్నాడు, కానీ ఆ డబ్బులు జనాల దగ్గర లేవు. పైగా ఇవన్నీ పెంచేసినాడు కదా మొత్తము. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, పెట్రోలు డీజిల్ పెరిగిపోయింది. సో ఇంకా కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, ప్రతిదీ భారమైనట్లు అనిపిస్తుంది. వ్యతిరేకత అయితే బాగుంది,
ఇంకా జగన్ వ్యతిరేకత వల్ల ఇంకా రాజారెడ్డి కూడా ప్రభావం ఉండొచ్చు. ఇంకా ఇక్కడ కోట్ల వాళ్ళు పెద్ద కుటుంబము, పైగా అవినీతి మచ్చలేని కుటుంబము కాబట్టి కోట్ల వాళ్ళని కోరుకున్నారని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇంకోటన్నా డోన్లో ఎక్స్పెషల్గా మేము గతం కంటే ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేసి చూపించాం కదా, కళ్ళారా చూస్తున్నారు కదా అని అంటున్నారు. దానికి సమాధానం ఏం చెప్పాలి? చూసినారు, అభివృద్ధి అయితే జరిగింది వాస్తవమే, కానీ అది సాధారణ ప్రజలకి చేరలేదన్నమాట. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టించినాడు, హాస్పిటల్ అయితే ఓకే మళ్ళీ. సో ఇప్పుడు రాజారెడ్డి ఒకవేళ ఓడిపోతే ఆ ఓడిపోవడానికి కారణము రాజారెడ్డి చేసిన అభివృద్ధి పథకాల వల్ల కాదు, జగన్ మీద వ్యతిరేకత వల్ల ఓడిపోవచ్చు. జగన్ మీద వ్యతిరేకత వల్ల ఓడిపోతాడు, కానీ రాజారెడ్డి అయితే చేసినాడు. పైగా ఇంకా టీడీపీ తరఫున కోట్ల వాళ్ళు బలమైన నాయకుడు. సో కేంద్ర మంత్రులు చేసినారు, ముఖ్యమంత్రులు చేసినారు, ఎమ్మెల్యేలుగా చేసినప్పటికీ అవినీతి మచ్చలేని కుటుంబము. వాళ్ళ ఎంతోమంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినారు. సో ఎంతోమంది అప్పుడు రుణమాఫీ చేసినారు. ఇప్పుడు మా ఊరైతే గోసానపల్లి గ్రామము 2005లో సుజాతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మల భారత్ అభియాన్ కింద మాది ఆదర్శ గ్రామము. సో ఆదర్శ గ్రామం చేసి మా ఊర్లో ఇంకా రోడ్లు అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి, సో ప్రతిదీ మాకైతే కోట్ల వాళ్ళ వల్ల బాగా అభివృద్ధి జరిగింది. సో ఇంకా వాళ్ళనే మేమైతే కోరుకుంటున్నాము. డోన్ ప్రజలు కూడా సో ఇంకా జగన్ మీద వ్యతిరేకత వల్ల, పైగా కోట్ల వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం వల్ల కోట్ల వాళ్ళే గెలిచవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. బాబాయ్ మీ పేరు? ఖాన్ బాషా. డోన్లో ఎమ్మెల్యే ఎవరు రాబోతున్నారు? బుగ్గన రాజారెడ్డి వస్తాడు. బాబాయ్ మీ పేరు? సుంకన్న. డోన్ ఎమ్మెల్యేగా ఎవరు రాబోతున్నారు? బుగ్గడు అంటున్నారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కానీ మేమే వస్తాము అని అంటారు, దానికి సమాధానం? వాళ్ళు అంటున్నారు ఈ బుగ్గడే ఎక్కువ అంటున్నారు. అంటే మేము వచ్చేందుకు ఓటింగ్ శాతం పెరిగిందంటారు, దానికి ఏం సమాధానం చెప్తారు? పెరిగినా కానీ వాడు పని చేసినాడు, వాడు గెలుస్తాడు అంటున్నారు. నా పేరు శివుడు. డోన్ ఎమ్మెల్యేగా ఎవరు రాబోతారు? రాజారెడ్డి. అంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు మేమే వస్తాము, మేము వచ్చేందుకు ఓటింగ్ శాతం పెరిగిందంటారు, దానికి సమాధానం? గత 15 ఏళ్ళ నుంచి ఏ డెవలప్మెంట్ లేదు. రాజారెడ్డి వచ్చిన తర్వాత డోన్ డెవలప్ చేసినాడు, ఇంతకంటే అభివృద్ధి ఎవరు చేయలేడు. అంటే అటువంటివి ఎవరికి ఉపయోగపడేట్టు కాదు, ఆయన సొంత ప్రయోజనాల కోసం చేశానంటారు, దానికి సమాధానం? ఇంత డెవలప్మెంట్ కూడా కనపడాలంటే ఇంకా అపోజిషన్ పార్టీకి మనం చెప్పదలుచుకోలేదన్న, వాళ్ళ అంతరాత్మకే తెలుసాలా. మా పేరు కొండయ్య. డోన్లో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తారంటావు? నెక్స్ట్ ఎమ్మెల్యేగా కోట్ల వస్తాడు అనుకుంటున్నాడు. కోట్ల వస్తాడు అంటే ఇప్పుడు బుగ్గన్న నేనే వస్తాను, నేనే అభివృద్ధి చేశాను అంటారు, దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు? దానికి అభివృద్ధి అంటే చెప్తారు, ప్రజలు చెప్తారు, ప్రజల్లో గుణపాఠాలు ఉంటాయి అంతే. అయితే ఇప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు పడినాయి కదా, అది ఎందుకు పడినామంటారు? ఆయన కొంచెం మన రైతులకి పంట నష్టాలు అవన్నీ చేయలేదు. 45 ఏళ్ళ మనుషులకి వాళ్ళకి డబ్బులు వేయలే. లేడీస్లోన ఇట్లా మనస్పర్ధాలు వచ్చినాయి. సరే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఏది వస్తుంది అంటారు? రాష్ట్రంలో ఇదే తెలుగుదేశమే, టీడీపీ. అక్క మీ పేరాక? నా పేరు కుమారి అన్న. అక్క నెక్స్ట్ ఎమ్మెల్యేగా డోన్కి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? ఎవరొచ్చా ఎటు చెప్తారన్నయ్య చెప్పు. అప్పుడే మీ అభిప్రాయం? ఎవరొచ్చా మనది ఏం చెప్పేకి ఉండదు. అంటే ఎవరు వస్తే బాగుంటుంది? బుగ్గారెడ్డి వస్తేనే బాగుంటుంది. అంటే ఎందుకంటారు? ఇప్పుడు కోట్ల వాళ్ళు అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని అంటున్నారు, ఇప్పుడు ఆయన వస్తాడని నమ్మకమా ఎట్లా? ఆయన వస్తాడు, ఎందుకంటే ఇంత బాగా చేసినారు, ఆయనని ఎట్లా ఓనిస్తారన్న చెప్పు. ఆయనే గెలుస్తాడు అనుకున్నాం. రాష్ట్రంలో ఎవరు వస్తారంటావు? ఈయన బుగ్గారెడ్డి, జగనే వస్తాడండి.